చెంపపేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గండికోట శ్రీనాథ్ జన్మదినాన్ని పురస్కరించుకొని చెంపపేట మోడల్ మార్కెట్ కమ్యూనిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గండికోట శ్రీనాథ్ చెంపపేట ప్రజలకు ఎల్లప్పుడూ అండదండగా నిలుస్తూ ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ పేద వర్గాలకు తన వంతు సహాయంగా అనేక దాన ధర్మాలు చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ సర్వీస్ అనేది ఏదో బర్త్డే కోసమనో లేకపోతే ఒక రాజకీయ పబ్బం గడపడానికో నేను ఏ రోజు కూడా సర్వీస్ చేయలేదు. అంటే రాజకీయాలలో ప్రత్యక్షంగా ఉన్నా పరోక్షంగా ఉన్నా కూడా నేను ప్రతిసారి సర్వీస్ అనేది ఓరియంటెడ్గా చేస్తూ ఉంటా. ఎవరికైనా పేదవాళ్ళకి, లేని వాళ్ళకి చదివించడం కానీ, ఎవరికైనా హాస్పిటల్ సమస్య ఉంటే కానీ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం కానీ, ఎల్ఓసీస్ ఇవ్వడం కానీ, ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎమ్మెల్యే సుధిరెడ్డి గారి సహకారంతో చాలామంది పేద విద్యార్థులకు కానీ, లేని వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో నా దగ్గరికి వస్తే తప్పకుండా వాళ్ళకి ఉన్నత విద్య అందించడం కానీ, హాస్పిటల్లో విషయంలో కానీ, సీఎం రిలీఫ్ ఫండ్స్ అందించడంలో కానీ, నెక్స్ట్ మెయిన్ చాలా మందికి తెలియదు ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఎల్ఓసి అనేది చాలా మందికి తెలియదు. ఎల్ఓసి అంటే ఏంటంటే లెటర్ ఆఫ్ క్రెడిట్. చాలా మటుకు లేని వాళ్ళకి ఎల్ఓసి ఇవ్వడం, ఒక మనిషికి ఆపరేషన్ అది చేసుకోవాలనుకుంటే సుమారు ఒక మనిషికి 2.5 లక్షల చొప్పున 2 సార్లు ఇవ్వచ్చు మనము. అది చాలా మందికి అందజేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు. తప్పకుండా ఇట్లాంటిదని ఉంటే కూడా నా దగ్గరికి వస్తే నేను ఆ సాయం చేసి తప్పకుండా ఒక సర్జరీకి అవసరమైన ఏదైతే అమౌంట్ ఉంటుందో కట్టకుండా మనం ఎల్ఓసి ద్వారా ఒక ఎమ్మెల్యే గారి సహకారంతో మనం ఇది చేసుకోవచ్చు. అదిగాక ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అంటే నా కుటుంబ సభ్యులతో సమానం వీళ్ళంతా. ఎందుకంటే నేనున్నా లేకున్నా ప్రతిసారి ఏదైనా సమస్య ఉంటే నాకు ఒక మాట చెప్పకుండా వాళ్ళే తీరుస్తుంటారు. ప్రతిదీ నా దృష్టికి వచ్చిన ప్రతి విషయం ఏదన్నా ఉంది అన్నట్టు తప్పకుండా నేను నెరవేర్చడానికి నా వంతు కృషి చేస్తా. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 1వ తారీఖు డిసెంబర్ రోజు గండికోట శ్రీనాథ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి చెంపపేట కర్మన్ఘట్ డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ అదేవిధంగా ఆ సరస్వతి నగరు శుభోదయ కాలనీలో కూడా ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించి ఈ యొక్క చెంపపేట అదేవిధంగా కర్మన్ఘట్లో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలు ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో యువ నాయకుడు కాబోయేటువంటి యొక్క నాయకుడు గండికోట శ్రీనాథ్ గారు ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, ఈరోజు నిజంగా చెప్పాలంటే అన్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డి యొక్క నాయకత్వంలో నిజంగా చెప్తే ఎల్బీ నగర్ అనేది అనేక రంగాలుగా సర్వతోముఖాభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి చెందినటువంటి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గండికోట శ్రీనాథ్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ అనేక సంక్షేమ అనేక మందిని చెంపపేట డివిజన్లో ఉన్నటువంటి అనేక మంది బీఆర్ఎస్ నాయకులను, అదేవిధంగా సంక్షేమ సంఘాల నాయకులను, అదేవిధంగా చెంపపేటలో ఉన్నటువంటి అనేక మంది యువకులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాను, గండికోట శ్రీనాథ్ గారు వాళ్ళు చేసేటువంటి యొక్క సేవా కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు వినియోగించుకొని గతంలో కూడా అనేక కరోనా వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు కానీ ఈ యొక్క చెంపపేట డివిజన్లో అనేక కార్యక్రమాలు చేశాడు. పేద ప్రజల కోసం బియ్యం పంచడం కానీ, అదేవిధంగా మన పాల ప్యాకెట్లు పంచడం కానీ, దుప్పట్లు పంచడం కానీ, అదేవిధంగా గూడు లేనటువంటి ప్రజలకు అనేక మందికి వాళ్ళకు వస్త్రదానం చేయడం కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి యొక్క గండికోట శ్రీనాథ్ యొక్క ఈ జన్మదిన సందర్భాన్ని కార్యక్రమంలో ఒకటే అంటున్నాను, మునుముందు ఎందుకంటే యువకుడు ఎంతో ఉత్సాహం చేయాలి, పేద ప్రజలకు సేవ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి చెంపపేట డివిజన్లో. ఈ సమస్యలు ప్రజల యొక్క సమస్యలు తీర్చి మునుముందు పెద్ద పదవులు పొందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గండికోట శ్రీనాథ్ గారికి ఒక బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా నేను ఈ సందర్భంగా అతనికి నా సంపూర్ణమైన సహాయ సహకారాలు, ఆశీస్సులు అందజేస్తున్నాను.